అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు వాళ్ళకు చేరుచిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తున్నామని నా హృదయపూర్వకమైన వందనాన్ని తెలియపరుస్తున్నాను. అపోస్తుడైన పౌలు గారు రాసిన రోమా పత్రిక 15వ అధ్యాయము, రోమా పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలన లేఖనముల వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. రోమా అనే ఒక పట్టణం యేసుక్రీస్తు ప్రభులవారు తర్వాత అపోస్తలుడు బ్రతికి సువార్తలు ప్రకటిస్తున్న సమయాలలో వ్యాపార పరంగా కానివ్వండి, ఇతర దేశాలతో అనుసంధానం అవ్వడానికి కావాల్సిన అభివృద్ధి కానివ్వండి, ఆ విషయాల్లో ఈ రోమ్ అనే పట్టణం చాలా డెవలప్ అయ్యింది. వాస్తవానికి బైబిల్ చదివితే రోమ్ అనే పట్టణానికి పౌలు గారు డైరెక్ట్గా వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా లేదు. మొట్టమొదటిసారి రోమా పట్టణంలో ఉన్న వారికి డైరెక్ట్గా వెళ్ళి ఆయన సువార్త చెప్పినట్టుగా లేదు. కానీ చివరి దశలో అరెస్ట్ అయిన తర్వాత సుప్రీంకోర్టు, రోమా ప్రభుత్వం అనేది రోమ్ అనే పట్టణంలో ఉంది కాబట్టి హైకోర్టులో నా వాదనలు సరిపోలేదు కాబట్టి నేను సుప్రీంకోర్టులోకి వెళ్ళిన కేసు నేను తేల్చుకుంటాను అని చెప్పి ఈ రోమ్ అనే పట్టణానికి పౌలు గారు వెళతారు. అయితే ఆ పట్టణస్థులకు రాసినటువంటి పత్రిక ఈ యొక్క రోమా పత్రిక. అయితే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మనకు తెలిసిన ముందు ధర్మశాస్త్ర గ్రంథం అంటే పాత నిబంధనలో ఆదికాండం నుంచి మలాకి వరకు 39 పుస్తకాలు ఉన్నాయి. మనకు తెలిసిన పాత నిబంధన గ్రంథం అంటే మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం కావచ్చు, రాజుల చరిత్ర కావచ్చు, కీర్తనలు లేదా సామెతలు, పరమగీతం, ప్రసంగి అనే పుస్తకాలు కావచ్చు, ఆ తర్వాత ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనాలు రాసినటువంటి ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, అవైనా సరే ఇదిగో ఇప్పుడు నేను మీకు రాస్తున్న ఉత్తరమైనా సరే ఇదంతా ఎందుకు రాయబడుతున్నాయి? మరో మాటలో చెప్పాలంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే లేఖనాలు ఎందుకు రాయబడ్డాయి అని అంటే అవి మనకు బోధ కలగడానికి రాయబడ్డాయి. లేఖనాలు లేదా మన భాషలో అర్థం అవ్వాలంటే బైబిల్ ఎందుకు రాయించారు అన్నా అని మీరు అడిగితే బైబిల్లో నుంచి మన టీచింగ్స్ని మనం తీసుకోవాలి, బైబిల్లో నుంచి మన బోధన మనం తీసుకోవాలి. అంటే ఎవరైనా సరే మనకు బోధిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి బోధించాలి? బైబిల్ నుంచి మాత్రమే బోధించాలి. ఎవరిపైనా మనం బోధించేటప్పుడు వినాలి. ఎందుకు వినాలి అని అంటే వాళ్ళు ఎప్పుడైతే బైబిల్ నుంచి బోధిస్తారో అప్పుడే మనము వినాలి. ఎందుకంటే బైబిల్ రాయబడింది ఎందుకంటే సూటి అయినటువంటి సమాధానం అని చెప్తున్నాడు. బోధ కలగడానికి బైబిల్ రాయబడింది. అయితే బైబిల్లో ఏం రాయబడింది? పూర్వకాలం ముందు కొన్ని సంగతులు జరిగాయి. దేవుడు ఈ సృష్టిని చేసినప్పటి నుంచి ఇదిగో ఏ మనిషి అయితే ఈ పత్రికను రాస్తా ఉన్నాడు అప్పటి వరకు కూడా ఈ చరిత్రలో బోలెడని సంగతులు జరిగాయి. ఆ బోలెడని సంగతులను చరిత్రకారులు, బైబిల్ రచయితలు ఏం చేశారంటే రాతపూర్వకంగా మనకు అందించారు. రాతపూర్వకంగా ఎందుకు అందించారు అంటే రాతలకు చాలా అథారిటీ ఉంది, రాయబడినటువంటి విషయాలకు ఎక్కువగా అధికారం ఉంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా స్థలాన్ని కొనడానికి వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇదిగో పట్టా పుస్తకాన్ని, పాస్బుక్ని నీ పేరు మీద ఉన్నది నా పేరు మీద రాయించుకోవాలి. ఇదిగో బాండ్ పేపర్ పైన
ఇదిగో నోటు పేపర్ పైన మనం ఏం చేయాలి? నేను పొలాన్ని అమ్ముకున్నాను లేదా స్థలాన్ని అమ్ముకున్నాను, ఫలానా వ్యక్తి ఆ స్థలాన్ని కొన్నాడు, పొలాన్ని కొన్నాడు అని చెప్పి ఇరువురి మధ్య ఒక నిబంధన కలిగినటువంటి రాతలు రాయాలి. అంతేగాని ఇదిగో స్థలాన్ని కొనుక్కుంటున్నామని చెప్పి సెల్ఫీ కెమెరా ఆన్ చేసి వీడియోలు తీసుకుంటావా? కెమెరామ్యాన్ని తీసుకొచ్చి ఇదిగో వీడియో షూట్ చేయి, ఇదిగో వీడియో నాకు ఆధారం అని అంటావా? అంటే అథారిటీ ఏంటి అంటే ఖచ్చితమైనటువంటి ఆధారాలు దేనికి ఉంటాయంటే రాయబడిన సంగతులకు ఉంటాయి. అందుకే పౌలు చాలా పత్రికలు రాస్తున్నప్పుడు నా చేతి వ్రాతతో నేను ఈ పత్రికలను రాశాను. అందుకే పేతురు గారి జ్ఞాపకం చేస్తూ లేఖనాలు ఎలా రాయబడ్డాయి, లేఖనాలకు ఇంత అథారిటీ, ఇంత అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అంటే రైటర్ ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు కాబట్టి, రచయితగా నేను రాస్తున్నాను కాబట్టి దీనికి ఏముందంటే అధికారం ఉందని చెప్పి లేఖనాలను రాయించారు. ఎందుకు రాయించారు అంటే మనకు లేఖనాల వల్ల బోధ కలగాలి. ఇంకో మాట ఇక్కడ ఏమని రాయబడింది? లేఖనాల వల్ల మనకు ఆదరణ కూడా కలుగుతాయి. అంటే వాక్యాన్ని చదివినప్పుడు మనకి ఏం జరుగుతుంది? వ్యక్తిగతంగా మీరు చదివినా, బైబిల్ స్టడీలో మీరు కూర్చున్నా, లేదంటే ఎవ్రీ సండే మీటింగ్లో మీరు కూర్చున్నా, సభలలో మీరు విన్న వాక్యం విన్నప్పుడు రెండు రకాల అనుభవాలు గుండా మనం వెళ్తాం. ఒకటి ఏంటంటే మనం బోధించబడతాము, మనకు బోధ జరుగుతుంది. ఇదిగో ఈ సంగతులు ఇలా ఉన్నాయి, ఈ సంగతులు ఇలా ఉన్నప్పుడు నువ్వు ఇలా చేయాలని చెప్పి ఒకటి మనం బోధించబడతాం. రెండవది ఏమవుతుందంటే మనం ఓదార్పు పొందుతాం. ఒకవేళ ఎవరైనా సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఒకవేళ వాక్యం ఏంటంటే ఆ వాక్యం ద్వారా ఏమొస్తుందంట? ఓదార్పు, ఆదరణ వస్తుందంట. అంటే వాక్యం ఒక ఔషధం లాంటిది, ఒక మెడిసిన్ లాంటిది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఒకవైపు నీకు జాగ్రత్తగా ఉండమని చెబుతూ నీ శరీరంలో ఉన్నటువంటి మలినాలను, వ్యాధిని తొలగిస్తూ, అదేవిధంగా ఈ మెడిసిన్ మరలా ఏం చేస్తుందంటే నీకు ఓదార్పును కూడా ఇస్తుంది. దానికి ఆపరేషన్ చేసే వాళ్ళు ఏమి ఇస్తారు? మనకు పెయిన్ కిల్లర్ ఇస్తారు. ఎందుకు? నొప్పి నీకు రాకూడదు, ఓర్పును ఓర్చుకోలేవు కాబట్టి ఓర్చుకునే శక్తి కోసం పెయిన్ కిల్లర్ ఒక మెడిసిన్ నీకు ఇస్తారు. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఈ లోకంలో మనం బతుకుతుండేటప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే మనకు ఇదిగో బోధిస్తుంది, ఇలా ఉండమని చెప్తుంది, ఇది అలానే మనకు ఆదరణ కూడా ఇస్తుంది. అయితే నేటి క్రైస్తవ్యంలో బ్రతుకుతున్న మన తరాన్ని గురించి దేవుడు ఎన్నో సంగతులు రాయించాడు. కొద్ది కాలానికి మన తరం కూడా అయిపోద్ది, క్రైస్తవ తరం. అనేక క్రైస్తవ తరాలు దాటుకుంటూ మనం వచ్చాం. కొద్ది కాలానికి మనం కూడా క్రైస్తవ్యాన్ని దాటుకుంటూ మరణ దశ వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం. ప్రతి తరంలో కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం ప్రతి ఒక్కరిని కూడా బోధిస్తుంది. దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి కూడా ఆదరణ ఇస్తుంది. అలా ఆదరిస్తూ, అలా బోధిస్తూ ఉన్నటువంటి ఈ వాక్యం ఈరోజు ఏం చెప్తుందంటే, పూర్వకాలం ముందున్న ఈ వాక్యం ఈరోజు నేను ఏం బోధిస్తుందంటే, ఈ తరంలో బ్రతుకుతున్న ఓ క్రైస్తవుడా, నీ పైన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మరలా చెప్తాను ఈ మాట, జాగ్రత్తగా వినండి. నువ్వు భర్తవైతే నీ భార్య పైన నీకు బాధ్యత ఉంది. నువ్వు భార్యవైతే నీ భర్త పైన నీకు బాధ్యత ఉంది. నువ్వు తల్లివైతే, నువ్వు తండ్రివైతే నీ పిల్లలపైన నీకు బాధ్యత ఉంది. నువ్వు పిల్లలవైతే ఒకానొక సమయంలో నీ తల్లిదండ్రుల గురించి నీకు బాధ్యత ఉంది. నువ్వు ఉద్యోగస్తుడివైతే ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి. వ్యాపారస్తుడైతే వ్యాపార బాధ్యతలు ఉంటాయి. నాయకుడు అయితే నాయకుడు బాధ్యతలు. మన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోణంలో మనకు బాధ్యతలు ఉంటాయి. చదువుకునేవాడు చదువుకోవాలి, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయాలి, ఇంటిని చూసుకునేవాళ్ళు జాగ్రత్తగా ఇంటిని చూసుకోవాలి, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేయాలి, సేవ చేసేవాళ్ళు సేవ చేయాలి. మనందరికీ కూడా బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు ఈ లోకపరమైన అనేక బాధ్యతలతో మనం మునిగి తేలుతున్నాం కదా. ఈరోజు వాక్యం నీకు ఏం చెప్తుందంటే, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రిస్టియన్ కదా, నీకు కూడా క్రిస్టియానిటీలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవ్యంలో నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నీ ఇంటిలో నీకు ఎలా ఉందో బాధ్యత, నీ ఉద్యోగ స్థలంలో నీకు ఎలా ఉందో బాధ్యత, నువ్వు చేసే వ్యాపారంలో నీకు ఎలా ఉందో బాధ్యత, స్కూల్లో కాలేజ్లో నీకు ఎలా ఉందో బాధ్యత. ఒక క్రిస్టియన్గా క్రిస్టియానిటీలో కూడా నీకు ఏముంది? బాధ్యత.
ఒక క్రిస్టియన్గా చర్చిలో నీకు ఏముంది? బాధ్యత ఉంది. ఒక క్రిస్టియన్గా గాస్పల్లో సువార్త పనిలో నీకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతలు ఏమిటన్నవి ఈ రాత్రి మనం చూసే ప్రయత్నాన్ని చేద్దాం. బైబిల్లో చాలా అరుదుగా దేవుని దూత డైరెక్ట్గా వచ్చి భార్యాభర్తలకు కనబడి మీరు గర్భం ధరించిన తర్వాత కుమారులను కంటారు అనేటువంటి మాట బైబిల్లో అరుదుగా కనిపిస్తుంది. ఎన్ని సందర్భాల్లో అంటే పాత నిబంధన గ్రంథంలో ఒకసారి, కొత్త నిబంధన గ్రంథంలో రెండుసార్లు. పాత నిబంధన గ్రంథంలో మానవ మరియు అతని భార్య దగ్గరికి వెళ్తాడు దేవుని దూత. కొత్త నిబంధన గ్రంథంలో ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గర? జకర్యా ఎలిజబెత్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత యోసేపు మరియ దగ్గరికి వెళ్తాడు. ఈ ముగ్గురు దగ్గర కూడా వెళ్ళి ఏం చెప్తాడు? ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వేం చేస్తావు? కుమారుని కంటావు. యేసుక్రీస్తు ప్రభుల వారిని వారి తల్లిదండ్రుల చరిత్రలో పక్కన పెడతాం. ఈరోజు మనం మానవ గురించి, అలాగే మనం జకర్యా కుటుంబాన్ని గురించి మనం ఏం చేద్దామంటే ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ కూడా న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం చేతిలో మీరు తెరచి పెట్టుకోవాలి. అలాగే మీరు లూకాసు వార్త 1వ అధ్యాయాన్ని కూడా మీరు చేతిలో పెట్టుకోవాలి. ఈ రెండిట్లో సిమిలారిటీస్, రెండిట్లో ఉన్నటువంటి సారూప్య కొన్ని సంగతులను మనం చూస్తూ మనం ఈ యొక్క అంశాల్లోనికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటిగా మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఏం జరిగింది ఒకసారి చదవండి ఎవరైనా. రైట్. ఏం జరిగింది? సరిపోతాం. ఇక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చి కనాను దేశంలో యెహోషువ అనే నాయకుడు ద్వారా మొత్తానికి ఏమయ్యారు? ఆల్మోస్ట్ వాళ్ళు సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీరిని పరిపాలించడానికి దేవుడు ఎవరిని పంపించాడు అని అంటే న్యాయాధిపతులను దేవుడు పంపించాడు. ఈ న్యాయాధిపతుల యొక్క ధర్మం ఏంటంటే, ఒకటి ఇశ్రాయేలీయులకు న్యాయం చేయాలి, రెండు ఇశ్రాయేలీయుల పైన ఎవరైనా దాడి చేస్తే ఆ దాడుల నుంచి ఇశ్రాయేలీయులను రక్షించాలి. అయితే ఈ న్యాయాధిపతులు వచ్చే సమయానికి జరిగినటువంటి చిన్న సంగతి ఏంటంటే, మనం ఒకసారి 2వ అధ్యాయము 10వ వచనంలోకి వెళ్దాం. 2వ అధ్యాయము 10వ వచనంలోకి వెళ్తే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు ఏ తరము వారు వీరంతా అంటే ప్రయాణాన్ని ప్రారంభించి కాల్బలము అంటే నడవటానికి శక్తి కలిగి ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుతాలను చూసి దేవుని యొక్క మహిమలో అరణ్యంలో చూసిన జనరేషన్ ఏమైంది? అందరు చనిపోయారంట. ఏమయ్యారు? అందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇప్పుడు ఇంకో జనరేషన్ ఎంటర్ అయింది. ఈ జనరేషన్ ఎంటర్ అయ్యేసరికి వీళ్ళకి ఏం లేదంట, దేవుని గురించిన నాలెడ్జ్ లేదు, దేవుడు చేసిన మిరాకిల్స్ కూడా వీరికి. ఎప్పుడైనా బాగా చూడండి, బైబిల్ చదివేటువంటి మీరు బైబిల్లో నాలెడ్జ్ని సంపాదించాలి, ఎట్ ద సేమ్ టైం దేవుడు చేసిన అద్భుతాలను కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలుకు చేయబడిన అద్భుతాల మహిమను మీరు అర్థం చేసుకోలేరు అనుకోండి, దేవుని మహిమను మీరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, వీరు యెహోవా ఎవరో తెలియదు, దేవుడు చేసిన కార్యమేంటో వీళ్ళకు తెలియదు. ఇప్పుడు చాలామందికి యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు తెలుసా అని మీరు బయటికి వెళ్ళి అడిగితే దాదాపు ఏం చెప్తారు? తెలుసనే అంటారు చాలామంది. యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియనటువంటి వారు అంతర్వేదులు ఎవరైనా ఉంటారా? ఎవరిని అడిగి మీరు ఇలాంటి మైక్ తీసుకెళ్ళి మీకు తెలుసా అంటే ఏమంటారా? మాకు తెలుసనే అంటారు. యేసుక్రీస్తు అందరికీ తెలుసు, కానీ ఏం తెలీదు? యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన కార్యము తెలిసిన వాడు నమ్ముతాడు. ఆయన చేసిన కార్యం ఏంటి? తన ప్రాణాన్ని తను మన కొరకు అర్పణ చేశాడు. ఇప్పుడు ఈ జనరేషన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, యెహోవా తెలీదు, ఆయన చేసిన కార్యాలు కూడా తెలియదు. ఈ తరం వచ్చేసరికి మీరు ఏం చేశారు? 13వ అధ్యాయం వచ్చేసరికి దేవుని దృష్టికి ఏమైపోయారు? దోషులైపోయారు. అంటే దేవుని దృష్టికి తప్పుడు చేసే వ్యక్తులుగా మారిపోయిన తర్వాత దేవుడు కోపం వచ్చి ఏం చేయడం తెలుసా? 40 సంవత్సరాలు ఫిలిష్తీయులు అనేటువంటి పరిపాలన కింద వారిని వదిలేశాడు. 40 సంవత్సరాలు వీరు బానిసలుగా వెళ్ళిపోయారు.
ఈ 40 సంవత్సరాలు బానిసత్వంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మరలా దేవుడు వచ్చాడు. మరలా దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మానోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. అతని భార్య ఏమై ఉంది? గొడ్రాలుగా ఉంది. ఇప్పుడు మీరు మరలా లూకాసు వార్తలోనికి వెళ్ళారు. నేను చెప్పాను కదా సిమిలారిటీస్ ఒకసారి చూద్దాం. మీకు లూకాసు వార్తలో ఉన్న సందర్భం చాలా సుపరిచితమే, అయినా సరే ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 7వ వచనం చూడండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి ఎవరు లేరు. అంటే సిమిలారిటీ ఏంటంటే జకర్యా ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది, వీరి పిల్లలు లేరు. మానవ అతని భార్య గొడ్రాలుగా ఉంది, ఆమెకి ఏమి లేరు, ఎవరు లేరు, పిల్లలు లేరు. అప్పుడు ఇద్దరికి కూడా ప్రత్యక్షమైంది ఎవరు? దేవుని దూత. విచిత్రం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని దూత ఎవరికి ప్రత్యక్షమవుతుంది చూద్దాం. 3వ వచనంలో వెంటనే వెళ్ళాలి. 3వ వచనంలోకి వెళ్తే యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైంది. అదే లూకాసు వార్తలో ఎవరికి ప్రత్యక్షమయ్యారు? దేవుని దూత ఎవరికి ప్రత్యక్షమవుతారు? జకర్యా యాజక ధర్మాన్ని నిర్వహిస్తున్నప్పుడు జకర్యా దగ్గరికి దేవుని దూత వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇదిగో నీవు గొడ్రాలువు, నేను న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతున్నాను, నీకు కానుపు లేకపోయిన అయితే నీవు గర్భవతివై కుమారుని కుమారుని కంటావు. ఇప్పుడు సేమ్ ఎలిజబెత్ జకర్యా సందర్భాన్ని తీసుకున్న దేవుడు అక్కడ ఏం చెప్తాడు? ఇదిగో ఎలిజబెత్ ఏం చేస్తుంది? గర్భము ధరించి కుమారుని కంటది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా 4వ వచనం చూస్తే ఇప్పుడు దేవుని దూత స్త్రీతో మాట్లాడుతూ, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము, నీవు గర్భవతిపై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఇప్పుడు ఇక్కడ స్త్రీతో దేవుని దూత మాట్లాడుతూ ఏం చెప్తుందంటే ఆహార నియమాలు చెబుతుంది. ఏం చెప్తుంది? ఇదిగో నువ్వు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం నువ్వు తీసుకోకూడదు. ఇప్పుడు మీకు బైబిల్ పరిచయం ఉంటే జకర్యా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి దేవుని దూత ఏం చెప్తుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ ఆహార నియమాలు దేవుని దూత స్త్రీతో మాట్లాడుతుంది కదా. జకర్యా ఎలిజబెత్ దగ్గరికి వచ్చి ఆహార నియమాల గురించి వాళ్ళిద్దరికి చెప్పాడా, లేకపోతే బాప్తిసం ఇచ్చి యోహాను గురించి చెప్పబడిందా? చూడండి ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభువు దృష్టి గొప్పవాడే ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమునందు పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు. ఇక్కడేమో ద్రాక్షరసం త్రాగకూడదు, మద్యము త్రాగకూడదని ఎవరికి చెప్తున్నాడు? యోహాను గురించి చెప్తున్నాడు. అక్కడ స్త్రీ గురించి చెప్తున్నాడు. అక్కడెందుకు స్త్రీ గురించి చెప్పాడు, ఇక్కడెందుకు యోహాను చెప్పాడు? నా ప్రశ్న మీకు అర్థమైంది? చించండి, కొంచెం ఆలోచించండి. ఒక చోటేమో 4 ఉన్నారు, ఇక్కడ 2 భార్యాభర్తలు ఉన్నారు, ఎలిజబెత్ జకర్యా. ఇక్కడ 2 భార్యాభర్తలు ఉన్నారు, మానోహ అతని భార్య. ఇప్పుడు మానోహ దగ్గరికి దేవుడు వచ్చి అతని భార్యకి ఏం చెప్తుంది దేవుని దూత అంటే, అమ్మ నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు. ఎలిజబెత్ దగ్గరికి వచ్చి తల్లి నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు. ఇక్కడేమో ఏం చెప్తా ఉన్నాడు తల్లితో ఎలిజబెత్, అమ్మ ఇదిగో నీ కుమారుడు మద్యం త్రాగకూడదు, ద్రాక్షరసం చేయకూడదు. బట్ ఇక్కడ స్త్రీకి మాత్రం ఏం చెప్తా ఉన్నాడు? నీవు మద్యం తాగొద్దు, ద్రాక్షరసాన్ని తినదు. ఎందుకు చెప్పాడు? ఆల్రెడీ తాగుతున్నారు. రైట్. అంటే బాప్తిసం ఇచ్చు యోహాను కుటుంబం యాజకత్వంలో లేవీయుల కుటుంబంలో నుంచి వచ్చిన కుటుంబం. ఇప్పుడు వీరే వంశంలో నుంచి వచ్చారు? దాను అనే వంశంలో నుంచి వచ్చారు. ఎవరు? మానోహ అతని భార్య. ఇప్పుడు ఇశ్రాయేలుల వంశాలలో లేవీయులు ప్రత్యేకించబడిన వారు. వీరు ఎలా ఉండాలి? నిష్ఠ నియమాలతో ఉండాలి. ఇప్పుడు మిగతా వాళ్ళు నియమించబడిన వారు కాదా అంటే అక్కడక్కడ తప్పిపోయే అవకాశం ఉండే పరిస్థితులు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు తప్పిపోతారు అన్నారు. మరో మాటలో చెప్పాలంటే
దాను వంశస్థుల నుంచి మానవ అతని భార్య అక్కడ పని చేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు దేవుని పని చేస్తున్నారు. ఈ రాత్రి దేవుడు నీతో నాకు అడుగుతున్న మాట ఏంటంటే, దేవుడి పని చేసే వారైనా లేదా దేవుని పని చేయకుండా లౌకిక పనులు చేసే వారైనా ఇద్దరికి కూడా దేవుడు చెప్తున్నటువంటి నియమాలు ఏంటో తెలుసా? నీవు పవిత్రంగా ఉండాలి. నువ్వు తల్లివైనా పవిత్రంగా ఉండాలి, నువ్వు కుమారుడైనా పవిత్రంగా ఉండాలి. దీన్ని కొంచెం మన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే, క్రైస్తవ భాషలో దీన్ని అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఉద్యోగం చేస్తూ అయినా నువ్వు క్రైస్తవ బాధ్యతలు నిర్వహించాలి. నువ్వు దేవుని సేవ చేస్తూ కూడా నువ్వేం చేయాలి? క్రైస్తవ బాధ్యతలు నెరవేర్చాలి. మనం ఏమనుకుంటాం? దేవుని సేవ చేసే వాళ్ళదే బాధ్యత, నాది కాదు బాధ్యత. ఇక్కడ ఇద్దరికీ వాగ్దానం చేయబడింది, నువ్వు కుమారుని కంటావు, నువ్వు కుమారుని కంటావు. ఇదిగో నువ్వు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి తల్లి, అలాగే నీ కుమారుని ఆహార విషయంలో జాగ్రత్త. ఎదిగి వచ్చినప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో అని చెప్పి నీ కుమారుల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరొక కోణంలో మాట్లాడాలంటే తల్లిదండ్రులు బాగుండాలి, వచ్చిన తర్వాత తరం కూడా బాగుండాలి. అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఏం ఆలోచించుకోవాలంటే, నా తరంతో క్రైస్తవ్యం ఆగకూడదు, నా తర్వాత తరం కూడా ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా మనం చూస్తున్నాం, ఆహార నియమాల విషయంలో వీళ్ళిద్దరికి సిమిలారిటీ ఉంది. ఒకరేమో నాజీరు చేయబడిన వారు, అంటే దేవునికి ప్రత్యేకించబడిన వారు. మరొకరు ఏమయ్యారు అంటే, ఇది గర్భవాసం నుంచి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు. ఇదిగో ఫిలిష్తీయుల సర్దారులు అందరూ వచ్చి మానోహాకు పుట్టిన సంసోనుని ఏం చేశారు? ఒకరోజు చంపేశారు. అలాగే బాప్తిసం ఇచ్చి యోహానుని కూడా ఒకరోజు ఏం చేశారు? రాజు తల తెగ నరికేశారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. తల్లిదండ్రుల దగ్గరికి దేవుని దూత వచ్చింది. మొదటి సిమిలారిటీ. ఆహార విషయంలో రెండు కుటుంబాలకు సారూప్యం ఉంది. తర్వాత వీరు చనిపోవడం విషయంలో రెండు కుటుంబాలకి సారూప్యత ఉంది. ఈ రెండు కుటుంబాల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట వీరి జీవితంలో నుంచి మనం చూడాలి. ఈ సిమిలారిటీస్ అంతా నేను ఎందుకు చూపించానంటే, మీకు చదివితే అర్థం కాదని కాదు, అసలైన విషయాన్ని ఈ రెండు కుటుంబాల నుంచి ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటి మనం సంసోను జీవితంలో నుంచి మనం చూద్దాం. దేవుడు వారికి ఎందుకు కుమారుని అనుగ్రహించాడు, ఎందుకు ఆహార నియమాలను ఇచ్చాడు అని మనం ఒకసారి చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షిస్తాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు సంసోను యొక్క పని ఏంటంటే, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఎవరిని రక్షించాలి? ఇశ్రాయేలీలను రక్షించాలి. ఇప్పుడు యోహాను సంగతి చూద్దాం. లూకాసు వార్తలోనికి యోహాను ఏం చేస్తున్నాడు చూస్తే, యోహాను లూకాసు వార్త 1వ అధ్యాయము 16వ వచనంలో చివరి లైన్ చదవాలి. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు. ఇప్పుడు ఆ రెండు స్టేట్మెంట్లు ఒకేసారి చదువుదాం మనసు. సంసోను ఏం చేయాలి? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించాలి. ఇప్పుడు యోహాను ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు ఏమైపోయారంట? దేవునికి దూరం అయిపోయారంట. అంటే పాత నిబంధన చరిత్ర ముగిసి యోహాను పుట్టే సమయానికి ఈ మధ్యకాలం ఇశ్రాయేలు అందరూ ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. ఇప్పుడు బాప్తిసం నుంచి యోహాను పరిచయం ఏమైపోయింది? ఇశ్రాయేలుల పైన వస్తున్న ప్రమాదాలు, ఇశ్రాయేలుల పైన వస్తున్న యుద్ధాలు ఆపటం కాదు, ఇశ్రాయేలీయులే, దేవుని పిల్లలే, దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగమే, దేవుని గురించి తెలిసిన జనాంగమే, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న జనాంగమే, వీరిని మరలా ఎవరి వైపు తిప్పాలంట? వీరిని మరలా దేవుని వైపు తిప్పాలి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ రెండు స్టేట్మెంట్ల ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ రెండు స్టేట్మెంట్ల ద్వారా దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా రెండు బాధ్యతలను కలిగి ఉన్నాడు. మొట్టమొదటి బాధ్యత ఏంటి? క్రైస్తవ్యంపై అనేక మంది అనేక రకాల దాడులు చేస్తారు.
ఇప్పుడు క్రైస్తవుల బాధ్యత ఏమై ఉందంటే ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల నుంచి దేవుడు కాపాడటానికి సంసోనుని ఎలా ప్రత్యేకపరిచి పంపించాడో, సంసోనుని ఎలాగైతే జన్మింపజేశాడో ఇక్కడ కూర్చున్న నిన్ను కూడా అదే ఉద్దేశం చేత కూర్చోబెట్టాడు. నీ వయసు చిన్నపిల్లవాడిగా కావచ్చు, నీ వయసు నడిప్రాయంలో ఉండొచ్చు, నీ వయసు ముసలితనంలోనే ఉండొచ్చు, నీ వయసు అర్థం చేసుకోలేని స్థితిలో ఉండొచ్చు. అయినా సరే సంసోను ఏ చిత్తముతో భూమి మీదకి వచ్చాడో ఈరోజు దేవుడు కూడా నేను అదే చిత్తముతో పంపించాడు. ఇబ్బందులు పెడుతున్న ఫిలిస్తీన్ల నుంచి బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలులను తప్పించడానికి సంసోను ఎలా వచ్చాడో ఈరోజు క్రైస్తవ్యంపై ఈ తరములో జరుగుతున్న దాడులను గుర్తించి క్రైస్తవులను కాపాడవలసిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది తెలుసా? ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర. ఈ బాధ్యత ఎవరికి తెలుసా? నీది. సంసోను ఒక బాధ్యతను తీసుకొని ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలును ఎలా కాపాడాడో ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు కాపాడాలి. నిన్ను కాపాడటానికి దేవుడు ఈ తరంలో పుట్టించాడు. క్రైస్తవ్యాన్ని నువ్వు ఇతర దాడుల నుంచి కాపాడటానికే నిన్ను ఈ తరంలో పుట్టించాడు. విషయం అంటే తెలుసా? నువ్వు అర్థం చేసుకునేసరికి నీ సగం వయసు అయిపోయింది. నీకు ఈ సంగతి అర్థమయ్యేసరికి బహుశా ఈరోజు కొందరికి ఈ వాక్యం వింటున్నప్పుడు బహుశా దేవుడు నన్ను ఈ తరంలో ఎందుకు పుట్టించాడంటే ఒక క్రైస్తవ్యాన్ని కాపాడటానికని ఈరోజు అర్థమైతే ఈ రోజు వరకు నువ్వు బ్రతికిన బ్రతుకంతా కూడా ఆల్మోస్ట్ అది అర్థమైపోయింది. దేవుని చిత్తం నాకు ఆ రకంగా అర్థమవచ్చు, ఈ రకరకాలుగా నీకు అర్థమవచ్చు. కానీ ఏ రకంగా అర్థమైనా ఫైనల్ అవుట్పుట్ ఏమై ఉండాలంటే క్రైస్తవ్యంలో ప్రతి ఒక్క తరంలో ప్రతి క్రైస్తవుడు బాధ్యత ఏంటో తెలుసా? ఆ క్రైస్తవ్యాన్ని కాపాడి తర్వాత తరానికి అందించాలి. అలా గతంలో అనేక మంది క్రైస్తవులు ఆ తరంలో క్రైస్తవ్యాన్ని కాపాడి మనకు అందించారు. క్రైస్తవ విలువలను కాపాడి మనకు అందించారు. అలా అందించారు కాబట్టి అనుభవిస్తున్నాం. అయితే అనుభవించి మనం ఈ అనుభవాలతో వెళ్ళిపోతే తర్వాతి తరాలకు ఈ క్రైస్తవ్యం మనం అందించగలమా? తర్వాతి తరాలకు నాణ్యమైన క్రైస్తవ్యాన్ని అందిస్తామా? అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీరి సిమిలారిటీస్లో నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అద్భుతమైన సత్యమైనట్టు ఈ సిమిలారిటీలో మనం అర్థం చేసుకోవాల్సిన సత్యమైనట్టు ఒకటి, క్రైస్తవ్యం పైన జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి నువ్వు ఎలా నిలబడాలి తెలుసా? దేవుని పక్షాన సంసోనులా నిలబడాలి. సంసోనులో ఏముంది? సంసోనులో బలం ఉంది. సంసోను బలాన్ని అనేక సార్లు వాళ్ళు ఏం చేశారు? కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఆగిందా? కానీ అదే సంసోనుకున్న బలం మరొక వ్యక్తిలో కనబడుతుంది మనకి. అపోస్తలుల కార్యంలోని మనం వెళ్తాం ఒకసారి. ఈ తరంలో మనం ఎటువంటి బలాన్ని కలిగి ఉండాలంటే అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 10వ వచనం. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. సంసోనును కూడా ఆత్మను ప్రేరేపించినప్పుడు ఆ బలాన్ని ఎదుటో కంట్రోల్ చేయగలిగారా? చేయలేకపోయారు. సంసోన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల? ఈరోజు క్రైస్తవ్యాన్ని నువ్వు కాపాడాలంటే నీ దగ్గర ఏముండాలి తెలుసా? నీ దగ్గర ఒక బలం ఉండాలి. ఆ బలం ఏంటి? జ్ఞానం అనే బలం. ఈ జ్ఞానం అనే బలం నీ దగ్గర ఉంటే ఇదిగో నువ్వు మాట్లాడుతుంటే ఇంకొకడు వచ్చి నేను ఎదిరించలేడంట. నీ ఆత్మ నీ చేత ప్రేరేపించబడి ఎవరైనా క్రైస్తవ్యానికి విరుద్ధంగా మాట్లాడుతుంటే ఇదో ఎదుర్కోవడానికి నీ దగ్గర ఏముండాలంటే జ్ఞానం అనే బలం ఉండాలి. వాస్తవానికి ఆ జ్ఞానం అనే బలాన్ని 66 పుస్తకాలు నీ చేతిలో దేవుడు ఆల్రెడీ పెట్టేశాడు. సంసోనుకు ఒకవేళ జుట్టు దగ్గర బలం ఉందేమో, కానీ నీ బలం ఎక్కడుంది తెలుసా? బైబిల్ దగ్గర. ఎప్పుడైనా గుర్తించావా? ఈ బైబిల్ పట్టుకుంటే క్రైస్తవ్యంపై ఈరోజు ఎవరెవరు దాడులు చేస్తున్నారో చెప్తాను నేను జాగ్రత్తగా. క్రైస్తవంపై మొట్టమొదటిగా చరిత్రల నుంచి ఆలోచించుకుంటూ వస్తే దాడి చేస్తుంది ఎవరు తెలుసా? ప్రభుత్వాలు. అది రోమా ప్రభుత్వం కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, తర్వాత వచ్చి ఇంకో ప్రభుత్వం కానివ్వండి, ఆ తర్వాత వచ్చే ఇంకో ప్రభుత్వం, ఏదైనా ఏదో ఒక ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడో చోట ఉంటుంది. నార్త్ కొరియాలో బైబిల్ బ్యాన్ చేసి ఉంటారు. చైనాలో అఫీషియల్గా క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేయరు. పాకిస్తాన్లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో యాక్సెప్ట్. ఏదో ఒక కంట్రీలో ఎవరు అడ్డుబండగా ఉంటారంటే గవర్నమెంట్, ప్రభుత్వం అడ్డుబండ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని నువ్వు ఎలా ఎదిరిస్తావు? అధికారాన్ని నువ్వు ఎలా ఎదిరిస్తావు?
వాక్యం చెప్తుంది, నీకు జ్ఞాన బలం ఉంటేనే. ఒకరోజు పౌలు గారిని అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టులో పౌలు నీ తరపున న్యాయవాది ఉన్నాడంటే పౌలు ఏమంటాడు, నేను లాయర్ని పెట్టుకోనండి. మరి ఏం చేస్తావు, నేనే మాట్లాడేస్తానండి. తన కేసు తనే వాదించుకున్నాడు కోర్టులో. ఎవరు? పౌలు గారు. ఎలా వాదించుకున్నాడు? ఇప్పుడు ఈ బైబిల్ జ్ఞానం అంతా తీసుకెళ్ళి వేరే ఒక న్యాయవాది చెప్తే అర్థమవుతుంది ఆయనకి అర్థమవుతుంది కాబట్టి ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి వాదించాల్సిన చోట ఎక్కడో చోట లాజిక్ దొరికిపోతాడు. కాబట్టి పౌలు గారు లేదు నేనే వాదించుకుంటాను. చాలామంది ప్రభుత్వాలు వస్తాయి, ఇదిగో చర్చి పెరగడం తప్పనొచ్చు, సువార్త చేయడం తప్పనొచ్చు, మరొకటి తప్పవచ్చు. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఇదిగో బైబిల్ దేశానికి వ్యతిరేకం కాదు, బైబిల్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, బైబిల్ రాజకీయ నాయకులకు వ్యతిరేకం కాదు, బైబిల్ అధికారులకు వ్యతిరేకం కాదని బైబిల్లో నుంచి చూపించడం మాడాలి. బైబిల్లో నుంచి చెప్పి ఇదిగో ఇది తప్పు కాదయ్యా బాబు, ఇది దేశానికి ఏ వ్యవస్థకు వ్యతిరేకంగా లేదని చెప్పి స్టెఫను ఎలాగైతే మాట్లాడుతూ అతను తిరిగి మాట్లాడలేకపోయారు అలా మాట్లాడాలి. మనం మాట్లాడతాం అలా. కానీ దేవుడు నీ పైన ఏమిచ్చాడు తెలుసా? క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేటువంటి ఒక సంసోన్లా దేవుడు చూస్తాడు. ఫిలిస్తీన్ల చేతుల నుంచి ఆయన కాపాడటానికి దేవుడు ఎలాగైతే ప్రత్యేకపరుచుకున్నాడో, దేవుడు ఎలాగైతే ఆహార నియమాలు ఇచ్చాడో, ఎలాగైతే తల్లిదండ్రుల సంరక్షణలో పెంచాడో, ఎలాగైతే నాజీలు చేయబడ్డాడో అలాగే నువ్వు కూడా ఉన్నావు. అలాగే దేవుడిని ప్రత్యేకంగా చూస్తున్నాడు. ప్రభుత్వాలు దాడులు చేస్తున్నప్పుడు అర్థం చేసుకుంటాం మనం, అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ఎవరు క్రైస్తవ్యంపై దాడులు చేస్తున్నారు? మత నియమాలు దాడి చేస్తాయి. ఎవరు చేస్తాయి? మత నియమాలు, మత ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రసాదం తినొచ్చా తినకూడదు అన్నాం అనుకోండి. మీరు క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఒక 10 మందిని అడగండి, ఫైనల్గా మీకు ఏమొస్తుంది అవుట్పుట్? తినాలో అర్థమవుదు, తినకూడదు అర్థం. మీకు అర్థమైందా? తినాలో అర్థమవుదు, తినకూడదు అర్థం. ఎవరైనా హైందవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వారి ఇంట్లో ఏదైనా కార్యక్రమం చూస్తే క్రైస్తవుడు వెళ్ళొచ్చా అన్నాం అనుకోండి, 10 మందిని మీరు అడగండి, వెళ్ళాలో అర్థమవుదు, వెళ్ళకూడదు. బొట్టు పెట్టుకోవచ్చా 10 మందిని అడగండి, పెట్టుకోవాలో అర్థం కాదు, పెట్టుకోకూడదు. అంటే ఈ మత నియమాలు అసలు దాడి చేస్తున్న సంగతి మనకు తెలియదు ముందు. అదా ఎవడిష్టం వాడిది, పెడితే పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోతే పెట్టుకోకపోవచ్చు. అంటే మత నియమాలను నువ్వు తిరిగి ఎదుర్కోవాలి. ఆ దాడి క్రైస్తవ్యంపై జరుగుతుంటే దాని వెనుకున్న ఆలోచనలు ఎదుర్కోవాలి. అది దేవుడిని చెప్తా ఉన్నాడు. నువ్వు ఒక పర్సనల్ అండర్స్టాండింగ్కి రావాలి. నీకంటూ ఒక నియమం, నీకంటూ ఒక ఆన్సర్ ఉండాలి. ఎవరైనా నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది మా పాస్టర్ గారిని అడుగు, లేదా ఫలానా అశోక్ గారిని అడుగు, ఫలానా జాన్ డేవిడ్ని అడుగు, ఫలానా, అది కాదు. నువ్వు చెప్పగలవా లేదా? నువ్వు కనీసం చెప్పలేని స్థితిలో ఉంటే దేవుడు నిన్ను సంసోనంలో చూస్తున్నాడు, దేవుడు నిన్ను స్తెఫనులో చూస్తున్నాడు. కానీ ఈ తరంలో నువ్వు అలాగా బతకటం లేదు. నేను అందుకే చెప్పినందుగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును కాపాడడానికి సంసోను ఎలాగొచ్చాడో ఈ తరపు క్రైస్తవ్యాన్ని కాపాడడానికి నువ్వు వచ్చావు, నేను వచ్చాను. ఒకవేళ ప్రభుత్వం ఏం చేస్తుందో నీకు అర్థం కాకపోయినా, ఒకవేళ మత నియమాలు ఎందుకు వచ్చా నీకు అర్థం కాకపోయినా, నీ వల్ల తర్వాత తరానికి నాణ్యమైన క్రైస్తవ్యం అందదు. ఇంకో మాటలు చెప్పాలంటే నువ్వు బాధ్యతారహితంగా క్రైస్తవంలో తిరుగుతున్నావు. ఇంకో మాట చెప్పాలంటే నువ్వు ఇగ్నోరెన్స్తో నాకేమి సంబంధం, చర్చికి వెళ్తే చాలు, ప్రార్థన చేసుకుంటే చాలు, కాలుకిస్తే చాలు అనే వైఖరితో బ్రతుకుతున్నావంటే నువ్వు దేవుని చిత్తంలో లేవని అర్థం. ఇంకెవరు దాడి చేస్తారు అని అంటే ఇదిగో మతోన్మాదులు దాడులు చేస్తారు. ఈ మత నియమాల గురించి ఆలోచనలు కలిగిన వారు ఈ మత నియమాల గురించి ఇంకొక స్థాయికి ఒక పేరు అయిపోయి ఒక పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? దాడులు చేస్తారు. 2023లో ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే ప్రకారంగా భారతదేశంలో అంట సగటున ఒక రోజు 2 క్రైస్తవులపైన దాడి జరుగుతుంది. ఒక రోజు సగటు, అది లెక్కల్లో వచ్చిన సంగతి. మణిపూర్ సంగతి మీ అందరికీ తెలుసు. కళ్ళ ముందు ఎంత ఇబ్బందులు జరుగుతున్నా అదంతా ప్రపంచం చూస్తున్నా, భారతదేశం చూస్తుంది. ఎవరికి వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఎంత ఇగ్నోరెంట్గా ఉన్నారో, ఎవరు చేస్తున్నారో తెలుసు, ఎవరి ద్వారా ఏం అంతే తెలుసు. ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశం క్రైస్తవంలో ఉంది, భారతీయులలో కూడా ఉంది. ఇలాంటప్పుడు దేవుడు ఎవరి వైపు చూస్తాడు తెలుసా? బలహీనుడైన నీ వైపు చూస్తాడు.
ఇలాంటప్పుడు ఎవరి వైపు చూస్తాడో తెలుసా? ఏమి చేత కాదని నీ వైపు చూసి దేవుడు నీ ద్వారా దేవుడు ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఏది చేయాలి అని మీరు నన్ను అడిగితే నేను మీకు సమాధానం చెప్పలేను, కానీ ఏది చేయాలని దేవుడిని అడిగితే దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. ఎలా నేను ఎదుర్కోవాలి? నా క్రైస్తవ్యంపై ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయి, నా క్రైస్తవ్యంపై మత నియమాలు దాడి చేస్తున్నాయి, నా క్రైస్తవ్యంపై మత ఉన్మాదులు దాడి చేస్తున్నారు. ఇలాంటప్పుడు నా క్రైస్తవ్యాన్ని ఎలా కాపాడుకోవాలని నాకు నిద్ర పట్టట్లేదు అనే క్రైస్తవుడు ఒక్కడున్నా చాలు, భారతదేశం నుంచి తర్వాత తరానికి మంచి క్రైస్తవ్యాన్ని మనము అందించు. మానోహ అతని భార్య సంసోనును సరిగ్గా పెంచకపోతే సంసోను దేవుని చిత్తాన్ని ధిక్కరించేవాడే. సంసోనుకు దేవుని చిత్తం కొరకు పెంచాలి, అది కండిషన్స్. దేవుని దూత ఎందుకు వచ్చి మాట్లాడడం తెలుసా? అక్కడ చాలా ప్రాధాన్యత ఉంది. సంసోను ద్వారా చాలా పని జరగాలి, అందుకే డైరెక్ట్గా వచ్చి మాట్లాడి ఆ రకమైనటువంటి కాపుదలను ఇశ్రాయేలులకు సంసోను ద్వారా దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, మీ కుమారులు కనీసం, మీ కుమార్తెలు కనీసం క్రైస్తవ్యం కొరకు ఏదైనా చేయగలుగుతున్నారు. క్రైస్తవ్య సేవలో ఏదో ఒక కోణంలో క్రైస్తవ్య సేవలో మీ బిడ్డలు లేకపోయినట్లయితే మీరు ఎంత నెగ్లిజెన్స్గా ఉన్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈ పిల్లలు కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, వారు ఎదుగొచ్చిన తర్వాత వారు ఏదో ఒక రకంగా క్రైస్తవ్యాన్ని తర్వాత తరానికి అందించే ఈ క్రైస్తవ్యం మన తరంలో దేవుడిది నా బాధ్యత. చదివించడం నీ బాధ్యత అనుకున్నావే, పెళ్లి చేయడం నీ బాధ్యత అనుకున్నావే, లేకపోతే వాళ్ళకి ఆస్తులు సమకూర్చడం నీ బాధ్యత అనుకున్నావే, లేకపోతే వారి ద్వారా జరుగుతున్న విందు వినోదాలు ఇది నా బాధ్యతని సంతోషంగా చేస్తున్నావే, అదే క్రైస్తవ్యంలో నాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే ఈ తరంలో క్రైస్తవ్యాన్ని కాపాడుకొని నా తర్వాత నా కుమారులకు, నా మనవడికి నేను అందించాలి, ఇది నా బాధ్యత అని ఎందుకు అనుకోలేకపోతున్నాను క్రైస్తవం? ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు క్రైస్తవులకు ఈరోజు? ఎందుకంటే దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక ఆదివారం వెళ్ళొస్తే సరిపోద్దులే, ఒక మీటింగ్కి వెళ్ళొస్తే సరిపోద్దులే, ఇంత కానుక పడేస్తే సరిపోద్దులే, ఏదో చర్చికి కనెక్ట్ అయి ఉంటే సరిపోద్దులే, ఏదో అప్పుడప్పుడు సువార్త చేస్తే సరిపోద్దులే, ఒక నిర్లక్ష్య వైఖరితో ఈరోజు క్రైస్తవ్యం చేస్తున్న ఈ సేవ దేనికి విలువలేనటువంటి సేవ. ఇది కాపాడుకునే సేవ కాదు. దీన్ని అసలు భావించుకుంటున్నామా? క్రైస్తవ్యం ఇది నాది, ఇది నా కుటుంబానికి సంబంధించింది, ఇది నా యొక్క ప్రాణానికి సంబంధించింది, నా ఆత్మకు సంబంధించింది, దీన్ని ఎట్లయినా నేను కాపాడుకోవాలనే భారముతో ఈరోజు ఎవరైనా ఉంటున్నారా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ పైన ఒక బాధ్యత ఉంది. క్రైస్తవం పైన దాడులు జరుగుతున్నాయి. ఫిలిస్తీన్ల నుంచి దేవుడు కాపాడటానికి సంసోనుని ఎలా పంపించాడో ఇతర ప్రజల నుంచి, అది ఇతర దేశాల నుంచి, ఇతర పరిస్థితుల నుంచి వస్తున్న దాడులను ఎదుర్కోవడానికి దేవుడిని సిద్ధపరచుకున్నాడు. అయితే అందులో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నీకు కావాల్సింది ఏ బలం? జ్ఞానం అనే బలం. ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తావో నీ ద్వారా ఎవరు పనిచేస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. అప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను ప్రేరేపిస్తున్న ఆత్మను వారు ఎదిరించలేరు. ఆత్మ నీలో ఉండి అప్పటికప్పుడు నీకు తలంపులనిచ్చి, ఆత్మ నీలో ఉండి ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు వ్యవహార శైలిని నేర్పి, ఆత్మ నీలో ఉండి మాట్లాడిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, నిన్నెవరు కూడా ఎదిరించలేరు, నిన్నెవరు కూడా వ్యతిరేకించలేదు. మనం అటువంటి జ్ఞానాన్ని, అటువంటి ఆత్మను పొందుకోకుండా ఇదిగో నిలబడి ఉంటాం కాబట్టి ఇదిగో మన పైన దాడులు పెరుగుతూనే ఉంటాయి. ఇదిగో బీజేపీ ప్రభుత్వం వస్తుందనో, లేదా మరొకటి వస్తుందనో, మరొకటి ఏదో ఈ భయాన్ని అయితే క్రైస్తవ్యంలో వ్యాపింపజేశారే కానీ ఇదిగో ఇతను వస్తే ఇలా అయిపోద్ది, అతను వస్తే అలా అయిపోద్ది, ఇతను వస్తే ఇలా, ఇది ఎవరి కోసం? ఈ స్ట్రాటజీ అంటే ఎవరి కోసం తెలుసా? అది పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం దాన్ని స్ప్రెడ్ చేసుకున్నారు. ఇటు ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా పొలిటికల్ అడ్వాంటేజ్మెంట్స్ దాన్ని వాడుకున్నారు. కానీ క్రిస్టియన్స్కి లాభం కలిగించేది ఎక్కడ వాడుకున్నాం? అసలు క్రైస్తవులు ఇదిగో ఇలాంటివి జరిగినప్పుడు మనమేం చేయాలి? వాక్యాన్ని చదవాలి, మనమేం చేయాలి? ప్రార్థన చేయాలి, మనమేం చేయాలి? మనం ఇంకా వాక్యాలు ఇది పోయింది. భయంతో రాద్దామా,
ర్యాలీలు చేద్దామా, రాష్ట్ర రోకోలు చేద్దామా, మరొకటి చేద్దామా, అటుపోయామే కానీ వెనక్కి తగ్గి ఇదిగో ఇలాంటప్పుడే క్రైస్తవం ఏమైంది తెలుసా? విస్తరించింది. అది బైబిల్ క్రైస్తవ్యం. శ్రమంలో విస్తరించింది బైబిల్ క్రైస్తవ్యం. అంతే తప్ప సుఖంగా ఉన్నప్పుడు ఇదిగో రండి చెప్పుకోండి అన్నప్పుడు విస్తరించలేదు. ఒక మాట చెప్తాడు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించేటప్పుడు ఒక తప్పుడు ఆలోచన ఉంటుంది. ఏమంటే తెలుసా? బ్రిటిష్ గవర్నమెంట్ మిషనరీస్కి అన్ని రకాల అనుమతులు ఇచ్చింది, అందుకు ప్రశాంతంగా సేవ చేశారు అనుకుంటారు మీరు. కానీ ఒకానొక దశల చరిత్రలో బ్రిటిష్ వాళ్ళే మిషనరీస్ని వ్యతిరేకించారు. ఎందుకంటే మిషనరీస్ ఇండియన్స్ని ఎడ్యుకేషన్ ఇస్తూ ఇదిగో దోపిడి గురి కాకుండా కాపాడుతున్నప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళకి ఏం లాభం కలుగుతుంది? వీళ్ళకి జ్ఞానం వస్తే వాళ్ళే ఒకవైపు వ్యతిరేకించేవాళ్ళు. అలాంటి టైంలో కూడా మిషనరీలు అలాంటి శ్రమలలో, ఇప్పుడు ఇలాంటి సెటప్పులు లేని టైంలో, వాహనాలు లేని టైంలో సుదూర ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటన, ఎప్పుడు కూడా క్రైస్తవ్యము అన్ని రకాల వసతులతో విరాజిల్లదు. కష్టాల్లోనే క్రైస్తవ్యము విస్తరిస్తుంది. కాబట్టి దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే జ్ఞానము చేత ఆత్మ చేత నింపబడి క్రైస్తవ్యం పైన జరుగుతున్న దాడులను కాపాడుతూ ఈ తరం మరొక తరానికి నాణ్యమైన క్రైస్తవ్యం అందించేదిగా మనం ఉండాలి. ఆ రకంగా సంసోనును చూపిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది యోహానును చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు యోహాను ఏం చేశాడంట? ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవుని నియమాలకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు బ్రతకకుండా ఉన్నప్పుడు అనేకులను మరలా వెనక్కి తిప్పాడంట. మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. క్రైస్తవంలో ఉన్నాయి ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి కొన్ని చూద్దాం జాగ్రత్తలు. క్రైస్తవంలో మొట్టమొదటి ప్రమాదం ఏంటో తెలుసా? డినామినేషనల్ డివిజన్స్. మనం ఎలా విడిపోయాము అంటే డినామినేషన్స్ పేరుతో విడిపోయాం. మన విడుదల లేకపోతే మన ఎక్కడెక్కడ మనము ఐక్యత ఉండాలో అక్కడ విడిపోయాం. ఇప్పుడు నా పిచ్చి నాకుండి, నీ పిచ్చి నీకుండి, నువ్వు క్రైస్తవుడివే నేను క్రైస్తవుడిని అంటే ఏ క్రైస్తవుడు అయ్యారు? నీకు నాకు సిద్ధాంతపరమైన భేదాలు ఉండొచ్చు కాక నాకు అర్థమైనంత జ్ఞానం నీకు అర్థం కాలేదేమో, లేకపోతే నీకు అర్థమైన జ్ఞానం నాకు అర్థం అవ్వలేదేమో, సరే పొరపాటు నీకు నాకు దగ్గర ఉన్నాయి. కానీ డినామినేషన్స్ పేరు చెప్పుకొని నీవు నేను విడిపోయి ఎవరికి దూరం అవుతాం తెలుసా? నేను చాలా భక్తి చేసుకుంటున్నాను అని ఒక డినామినేషన్ అనుకోవచ్చు, నేను చాలా భక్తిలో ముందున్నానని మరొక డినామినేషన్ అనుకోవచ్చు. నీ ఇద్దరి మధ్య క్రైస్తవం మీద పొసగటం లేదు అంటే మీ ఇద్దరికి ఎవరికి దూరం అయిపోయావు? ఒకడంటున్నాడంట నేను అపోల్లో వాడను, ఒకడంటున్నాడంట నేను కేఫా వాడను, ఒకడంటున్నాడంట నేను క్రీస్తు వాడను. ఇలా విడిపోయి ఒకసారి చూడండి అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం 3:4. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ఎవరంట? ప్రకృతి సంబంధమైన. నాది ఈ డినామినేషన్ ఉప్పొంగిపోతున్నావా? నాది ఆ డినామినేషన్ ఉప్పొంగిపోతున్నావా? నువ్వు ఒకరు ఉప్పొంగిపోతే నీకు దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? నీవు ప్రకృతి సంబంధమైన మనిషి. ఇంకో మాట 3వ వచనం రాశాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? అంటే డినామినేషన్స్ మధ్య ఒకవేళ అసూయ ఉందనుకో, ఒకవేళ కలహం ఉందనుకో, నువ్వు ఆత్మీయుడువా? ఈరోజు మన తరం ఎటుపోయింది, మన తరం ఎక్కడ ఫెయిల్ అయిపోయింది, మన తరం క్రైస్తవ తరం ఎక్కడుందంటే ప్రమాదంలో ఉంది. ఎక్కడ ప్రమాదం తెలుసా? డినామినేషన్ ఉచ్చులో ఇరుక్కుపోయారు. చాలామంది డినామినేషన్ ఉచ్చుల్లో ఇరుక్కుపోయి ఉంటారు. ఒకవేళ నీ ప్రాంతంలో నీ పరిస్థితి బట్టు, నీకు మొట్టమొదటిసారి సువార్త ప్రకటించిన వాతావరణాన్ని బట్టు నీ దగ్గర వచ్చుంటుంది కాక నేను దాన్ని కాదనటం లేదు. కానీ ఆ ఉచ్చులో, ఆ పిచ్చిలో, కుల పిచ్చి ఎలా ఉంటుందో కొంతమందికి డినామినేషన్ పిచ్చి కూడా అలా రూపం మారిందంతే. ఏం మారింది? రూపం మారిందంతే. ఇదిగో ఆ పేరు చెప్పగానే మనం ఒకటే, ఈ పేరు చెప్పగానే నువ్వా? నేను ఒక ప్రాంతంలో ఉండేవాడిని, చాలా పెద్ద డినామినేషన్ అది. ఆ రూమ్లో ఉండేవాడిని, ఆ చర్చికి వెళ్ళేవాడిని. అయితే నేను అప్పట్లో కూడా
2014-15 నాటిలో ఫోన్లో బైబిల్ స్టడీలో వాక్యం రోజు ఫోన్లో వాక్యం చెప్పేవాడిని. నేను వాక్యం చెప్తా ఉంటా, ఒక బ్రదర్ వచ్చి ఏంటి నువ్వు కూడా వాక్యం చెప్తావా? నేను కూడా వాక్యం చెప్పడం ఏంటన్నా అంటే అదేంటిది నువ్వు కూడా చెప్తానన్నా అంటే ఎవరు చెప్పాలి? చెప్తే పలానా స్థాయిలో ఉన్న మాస్టర్ గారు చెప్పాలి. నువ్వు చెప్తావేంటి? ఒకరోజు ఆరాధనలో పాట పాడుతున్నాను, ఏంటి ఈ పాట యూట్యూబ్లో పాటలు కూడా నువ్వు పాడతావా? పాటలు అంటే ఏంటి? మా పుస్తకాల్లో ఉంటాయే పాట. ఈ ప్రపంచంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా మా డినామినేషన్ చర్చిల్లోకి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పు, అప్పుడు నీ మాట నేను వింటాను అన్నాడు. అర్థమైంది? అంటే వాళ్ళ డినామినేషన్లో మాలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాక్యము చెప్పనివ్వరని ఆయనది అభిప్రాయం. సో నువ్వు ఎక్కడైనా చెప్పుకుంటావు, కానీ మా డినామినేషన్లో మాత్రం నువ్వు చెప్పలేవు, నీకు అవకాశము రాదు. అప్పుడు వాక్యం చెప్తుంది, ఇంత అసూయ నీకుంటే, ఇంత కలహం నాతో నీకుంటే నువ్వు ఏ మనిషివి? ఆత్మీయుడువా? నువ్వు క్రైస్తవుడువా? ఇప్పుడు ఎవరు కావాలి తెలుసా? దేవుడికి బాప్తిస్మము యోహాను కావాలి. బాప్తిస్మము యోహాను చేయనీయుడు తెలుసు, ఇశ్రాయేలులే, క్రైస్తవులే. కానీ ఆ క్రైస్తవులు మరలా మీరు దేవుడే తిరగండి. దేవుడి వైపు తిరిగితే ఈ డినామినేషన్ పిచ్చి, ఈ డినామినేషన్స్ ఉచ్చు మీకు ఉండదు అని చెప్పి ఆ తర్వాత ఏమంటా ఉన్నాడు? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. మనం ఏ డినామినేషన్ చెప్పినా వాక్యం వినొచ్చు, ఏ డినామినేషన్లో పాట పాడినా పాట మనం పాడవచ్చు. మంచి విలువలు పాటిస్తే ఎవరిదైనా మనం పాటించవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ఏమయ్యామంట? విశ్వాసంలోనికి వచ్చాం. వృద్ధి కలుగజేయు దేవుడిలోనే కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోయే వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడు ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టం జీతం పుచ్చుకొను. మేము దేవుడు జత పనివారమై ఉన్నాము. ఏమనుకోవాలి? ప్రతి డినామినేషన్ కూడా మేము జత పనివారం. ఒకవేళ పాటల్లో హెబ్రోను మంచి స్థానంలో ఉండొచ్చు, ఒకవేళ ఆరాధనలో ఓసన్న మినిస్ట్రీస్ గొప్ప స్థానంలో ఉండొచ్చు, వాక్య పరిచర్యలో రాజమండ్రి జాన్వేశ్వరి గారు గొప్ప పరిచర్యలో ఉండొచ్చు. కానీ అందరూ ఏమనుకోవాలంటే ఫైనల్గా వచ్చి మేము జతపడివారు, నా దగ్గర పాట ఉంది విను, నా దగ్గర వాక్యం ఉంది విను అని చెప్పి ఒకరు యునైటెడ్గా ఉండాలి. అది ఉందా ఈరోజు క్రైస్తవ్యంలో? అది లేనప్పుడు దేవుడు నిన్ను బాప్తిస్మ యోహానులో చూస్తున్నాడు. ఇప్పుడు నీ రెండో బాధ్యత ఏంటి తెలుసా? క్రైస్తవ్యాన్ని మరలా దేవుని వైపు తిప్పాలి. క్రైస్తవ్యాన్ని మరలా దేవుని వైపు నువ్వు తిప్పాలి. ఇంకో ప్రమాదం ఏంటో తెలుసా? తప్పుడు బోధలు, అనేకమైన బోధలు ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నాయి. చాలామంది ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఏదైనా వాక్యమే కదా. మంచి సామెత ఉంటుంది కదా, ఏంటంటే వాటర్ గురించి సామెత ఉంటుంది. నీళ్ళు ఎటు వెళ్ళినా కలిసేది సముద్రంలోనే కదా. ఆ సామెత తెలుసా? ఏ నదైనా కలిసేది ఎక్కడ? సముద్రంలోనే. ఏ వాక్యం విన్నా దేవుని దగ్గర వెళ్ళిపోతానంటే అవ్వదు. చాలా బోధలు ఎలా ఉన్నాయంట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయాలంట? పరీక్షించాలి. ప్రతి వాక్యాన్ని, ప్రతి ప్రవక్తని, ప్రతి ఆత్మను మీరు నమ్మకూడదు. ఎందుకంటే తప్పుడు బోధలు అనేకమైనవి ఈ లోకంలో క్రైస్తవులు ఉన్నాయి. ఇప్పుడు మరలా నువ్వు కూర్చోవాలి. కూర్చొని ఏం చేయాలి తెలుసా? తప్పుడు బోధలు ఏంటో ఐడెంటిఫై చేయాలి. తప్పుడు బోధల కోసమే సేవ చేసే సేవకులు మీకు తెలుసా? నా మాట మీకు అర్థమైందా? తప్పుడు బోధలు చేసే సేవకులు కాదు, తప్పుడు బోధకులు ఎదుర్కోవడానికి అదే సేవగా మలుచుకొని ఆ సేవ చేసుకొని చాలామంది ఉన్నారు. అంటే మనకు కనీసం తప్పుడు బోధన కూడా తెలియదు అలాంటి వాళ్ళు గుర్తింపజేసేదాకా. అలాంటి గుర్తింపజేసినప్పుడైనా మనం గమనించి మనం ఏం చేయాలి? క్రైస్తవ్యాన్ని కాపాడాలి. అక్కడ దాగిపోవట్లేదు. ఈ లోకంలో అనేకమైన ఆకర్షణలు క్రైస్తవ లోకంలోనికి లాగేస్తున్నాయి. మన మీటింగ్లు చూడండి,
మన పాత తరాల నుంచి ఈ తరం వరకు. మన చర్చిలు చూడండి, మన పాత తరం నుంచి ఈ తరం వరకు. మన క్రిస్మస్లు చూడండి, పాత తరం నుంచి ఈ తరం వరకు. మన సువార్త కార్యక్రమాలు చూడండి, పాత తరం నుంచి ఈ తరం వరకు. నెమ్మది ఎక్కడికి వెళ్ళిపోయింది? లోకంలోనికి. అది గుర్తించాలి నువ్వు. అది గుర్తించి నువ్వు ఏం చేయాలి? క్రైస్తవ్యాన్ని కాపాడుకోవాలి. నువ్వు మాట్లాడితే, నువ్వు అడిగితే అంగీకరించే పరిస్థితిలో కూడా మనం ఏం చేస్తున్నాం? మాట్లాడం, అడగం. తప్పదు బ్రదర్, జరగాలి, జరుగుతున్నాయి బ్రదర్, జరిగించండి అని అంటున్నామే తప్ప దేవుడు చాలా పెద్ద బాధ్యత నీ ముందు నా ముందు పెట్టాడు. ఆకర్షణలతో క్రైస్తవం ఏమైపోతుంది తెలుసా? పాడైపోతుంది. ఈ క్రైస్తవాన్ని నువ్వు మరలా కాపాడాలి. అనేకమైన ప్రాంతాలకు సువార్త ఈరోజు ఏమైంది? అందలేదు. అందలేని ప్రాంతాలకి ఏమందించాలి? భారతదేశంలోనే బైబిల్ లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. మంచి మంచి పుస్తకాలు లేనటువంటి చాలామంది ఉన్నారు. మా ఊరికి వెళ్ళిపోయి నేను యూట్యూబ్ ఆన్ చేద్దామంటే యూట్యూబ్ రాదు నాకు. అర్థమైందా? అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యాడు, ఒక డాక్టర్ ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యారు. ఇద్దరు ఉద్యోగాల మనిషి ఇండియాకి వచ్చేసారు. ఎందుకు తెలుసా? ఇండియాలో ఇంకా ఆ నేపాల్, అటువంటి నేపాల్ దేశం, మణిపూర్, అస్సాం, ఆ పక్కన ఉన్న భూటాన్, నేపాల్, ఇలాంటి దేశాలలో చాలా కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి బైబిల్స్ అందుబాటులో లేవని చెప్పి వాళ్ళ ఉద్యోగాలు మానేసి వచ్చి భారతదేశంలో దాదాపు 1600 భాషలు ఉన్నాయి. 1600 భాషలలోనికి వాక్యాన్ని వీళ్ళు ఆడియోలుగా చదువుతూ, ఆడియో రూపంలో మారుస్తూ, వాటిని ఒక చిన్న చిన్న డివైజెస్గా తయారు చేసి తీసుకెళ్ళి ఆ డివైజెస్ ఆ ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్స్కి ఇస్తుంటే వాళ్ళు అందులో ఏమన్నారు తెలుసా? బైబిల్ వింటున్నారు. అర్థమవుతుందా? ఉద్యోగాలు మానేసి వచ్చి వాళ్ళు పడుతున్న ప్రయాస చూడండి. రికార్డ్ చేసి మనం ఒక వీడియో చేయాలంటే ఎంతో కష్టపడిపోతాం. వాళ్ళు బైబిల్నే ఒక ఆడియో బైబిల్కి తయారు చేసేసి ఆడియో బైబిల్ ఒక డివైస్లో పెట్టి ఆ డివైస్ని తీసుకెళ్ళాలి ఇస్తూ ఉంటే ఆ చర్చెస్తో వాళ్ళు ఏం చేస్తారు? వాక్యాన్ని వింటున్నారు. ఎందుకంటే ఈరోజు అనేకమైన సౌకర్యాలు మన ప్రాంతాల్లో ఉన్నట్టు కొన్ని ప్రాంతాల్లో వారికి లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అలా కొద్ది రోజులు అలా ఉన్నారనుకో, వాళ్ళు భక్తులు ఎదుగుతారా? ఎదగరు. నువ్వు కాపాడుకోవాలంటే అలాంటి వారి దగ్గరికి నువ్వు ఏం చేయాలి? ఈ రిసోర్సెస్ని, ఈ యొక్క సౌకర్యాలను అందించి నువ్వు క్రైస్తవ్యాన్ని కాపాడుకోవాలి. మరో మాట చెప్పి నేను ముగించేస్తాను. మరో మాట చెప్తాను. క్రైస్తవ్యంపై మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎలా ఉందంటే ఒక విషయం చెప్తాను, చాలా పెద్ద విషయం. ఈరోజు భారతదేశంలో 100% జనాభాలో 1% జనాభా చాలా ప్రత్యేకమైన వాళ్ళు. 100% మొత్తం అందరినీ 100% తీసుకుంటే 1% చాలా ప్రత్యేకమైన వాళ్ళు. ఎందుకంటే 100% డబ్బుల్లో 40% డబ్బు అంతా ఆ 1% వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే అర్థం అని చెప్పి 10 మంది ఉన్నారనుకోండి, ఒక 100 రూపాయలు ఉంటే 90 రూపాయలు ఎవరి దగ్గర ఉంటుంది తెలుసా? మొదటోడు ఒక్కడి దగ్గరే ఉంటుంది. ఒక్క 10 రూపాయల కోసం మిగతా 9 మంది కొట్టుకు సావాలి. ఒకటి దగ్గర ఎంత ఉంది? 90 రూపాయలు ఉంది. 9 మంది దగ్గర ఎంత ఉంది? 10 రూపాయలే ఉంది. ఆ 10 రూపాయల కోసం ఈ 9 మంది కొట్టుకు సావాలి. ఒకటి దగ్గర ఎంత సౌలభ్యం ఉంది? 90 రూపాయలు. అదే పరిస్థితి ఈరోజు క్రైస్తవులు ఏర్పడింది. పెద్ద పెద్ద సేవకులకి చలామణి అవుతే డబ్బంతా కానుకలు తీసుకెళ్ళి ఎక్కడిస్తాం తెలుసా? ఆ పెద్ద సేవకుడికే ఇస్తావు, ఉన్నవాడికే ఇస్తుంటావు, కలిగిన వాడికే ఇస్తుంటావు. అలా కలిగిన వాడికి ఇవ్వటం వల్ల కొన్ని సంఘాలు